శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 235వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో బ్రహ్మచారిగా వనవాసం చేస్తున్నటువంటి అర్జునుడు అటు తీర్థయాత్ర చేస్తూ మణలూర గ్రామానికి, అంటే మణిపూర్ అని మనం పిలుచుకున్నట్టున్నాడు, ఆ నగరానికి వెళ్ళడం, అక్కడ చిత్రాంగదను వివాహం చేసుకోవటం, ఆవిడ ద్వారా పుత్ర సంతానాన్ని కనటము జరుగుతుంది. అంతకుముందు అధ్యాయంలో మనం ఉలూపిని వివాహం చేసుకోవడం జరిగింది. సద్యోగర్భంలో ఒక రాత్రి ఉలూపితో ఉండి మళ్ళీ ఆ గంగా ద్వారానికి తిరిగి వచ్చేసినటువంటి అర్జునుడు ఆ తర్వాత ఏ ఏ తీర్థయాత్రలు చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో వ్యాసులు వారు సవివరంగా చెప్తున్నారు. అయితే 12 మాసములు అని చెప్పి మనకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి భారత ప్రతిలో 12 మాసములు దీక్ష వహించినటువంటి అర్జునుడు బయలుదేరుతున్నాడు. అది కూడా బ్రహ్మచర్యంతో, అంటే కఠిన బ్రహ్మచారిగా ఉంటూ 12 మాసములు వసించాలని చెప్పి వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమం. 12 సంవత్సరములు అని చెప్పి కొన్ని ప్రతులలో ఉన్నాయి. ఆ రెండు ఎవరైతే అధ్యయనం చేస్తారో వింటారో అది గమనించుకోండి. మీరు చదువుకున్న పుస్తకాలలో ఈ 2 రకాలు కూడా తీసుకోవచ్చు. అయితే అటువంటి బ్రహ్మచర్య దీక్ష వహించినటువంటి వాడు ఈ విధంగా వివాహం చేసుకోవటం ఏమిటి అనేటువంటి దానికి మనకి ఈ అధ్యాయంలో సమాధానం దొరుకుతుంది. ఈ అధ్యాయం చివరిలో దానికి వ్యాసులు వారు చక్కగా ఒక 2 శ్లోకాలలో వివరణ ఇచ్చారు. ఎలా జరిగింది ఏమిటి అనేది అది కూడా మనం తెలుసుకుందాం ఈ అధ్యాయంలో. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునస్య మణలూర గ్రామ గమనం పుత్రికాపుత్రక ధర్మేణ చిత్రాంగదా పరిగ్రహ. అర్జునుడు హిమాలయాలకు వెళ్ళటం, నిన్నటి పాఠంలోనే ఉన్న గంగా తీరం అంటే హరిద్వార్ దగ్గరికి వెళ్ళటం విన్నాం. అక్కడి నుంచి హిమాలయాలు, అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగి వస్తూ దక్షిణాది కూడా రావడం జరిగింది. అంగ కళింగ దేశాలు తిరుగుతూ ఆంధ్ర దేశము, కన్నడ దేశము మొదలైనటువంటి కూడా రావటం జరిగింది అర్జునుడు. దక్షిణ భారతదేశానికి అర్జునుడు రావడం జరిగింది. అది ఇదిగో ఈ అధ్యాయంలో చెప్తారు. ఆ తర్వాత పుత్రిక ధర్మేణ, ఏ ధర్మంతో చిత్రాంగదని వివాహం చేసుకున్నాడు అనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వివరిస్తున్నారు. అంటే ఏ నియమం పెట్టుకున్నారు, ఏ ధర్మంతో వివాహం చేసుకున్నాడు అనేది వివరిస్తున్నారు. వైశంపాయనుడు వారు జనమేజయ మహారాజుకు వివరిస్తూ వైశంపాయన ఉవాచ కథయిత్వా చ తత్సర్వం బ్రాహ్మణేభ్యః సద్భారత ప్రయయౌ హిమవత్ పార్శ్వం తతో వజ్రధరాత్మజః. వజ్రధర ఆత్మజ. వజ్రధరుడు అంటే వజ్రాన్ని ధరించినటువంటి వాడు, ఆత్మజ అంటే కుమారుడు. వజ్రాన్ని ధరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క కుమారుడు ఎవరయ్యా అంటే అర్జునుడు. అర్జునుడు అని చెప్పడానికి వాడినటువంటి పదం ఇది. అర్జునుడు ఎప్పుడైతే ఉలూపిని వివాహం చేసుకున్నాడో, ఉలూపి అన్నా ఉలూచి అన్నా ఒకటేనండి, వివాహం చేసుకుని ఒక రోజు రాత్రిపూట ఆవిడతో కలిపి సద్యోగర్భంలో పుత్ర సంతానం కలిగించి ఇరావంతుడు అనేటువంటి పుత్రుని పొందింపజేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి తీరానికి వచ్చేశాడు. అక్కడ కథయిత్వా తత్సర్వం, ఆ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా బ్రాహ్మణేభ్య కథయిత్వా, అర్జునుడితో పాటు వచ్చినటువంటి బ్రాహ్మణులకి ఉన్నట్టుగా చెప్పేశాడు. బ్రాహ్మణుల దగ్గర ఏది దాచకూడదు, అసత్యం ఆడకూడదు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ హితాన్ని కోరేటువంటి వాడు కాబట్టి ఆ హితాన్ని కోరేటువంటి బ్రాహ్మణుల దగ్గర మొత్తం సర్వము జరిగిందంతా చెప్పి ప్రయయౌ హిమవత్ పార్శ్వం, అక్కడి నుంచి హిమవత్ పర్వతాల పార్శ్వ భాగానికి వెళ్ళాట, పక్క భాగాలు.
అక్కడ హిమాలయ పర్వతాల్లో కొన్ని విశిష్టమైనటువంటి పర్వతాలని దర్శించుకుని పూజించి, ఏ ఏ పర్వతాలు? అగస్య వటమాసాధ్య వసిష్ఠస్య చ పర్వతం భృగుతుంగే చ కౌంతేయః కృతవాన్ శౌచమాత్మనః. కౌంతేయుడు అర్జునుడు చక్కటి అగస్య వటమాసాధ్య, వటవృక్షం, అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి అగస్య వటం అనేటువంటి ఆ వటవృక్షాన్ని ఆసాధ్య పొంది, వసిష్ఠస్య చ పర్వతం, అటు అగస్త్య మహర్షి ఆశ్రమము, ఇటు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం, ఆయన తపస్సు చేసేటువంటి పర్వత ప్రదేశము హిమాలయాలలో. అలాగే భృగుతుంగం అనేటువంటి భృగు మహర్షులు మొదలైనటువంటి వాడు తపస్సు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వతము. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి కృతవాన్ శౌచమాత్మనః, శౌచము అంటే చేయవలసినటువంటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో తీర్థయాత్రలలో, ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు చేయవలసినటువంటి వ్యవహారాలన్నీ కూడా కృతవాన్, బ్రాహ్మణుల ద్వారా చేయించాడు, ఆయన చేశాడు. బ్రాహ్మణులతో వెళ్ళటం వలన, పండితులతో వెళ్ళటం వలన, లేకపోతే ఒక గొప్ప స్వామీజీలు మొదలైనటువంటి వారితో, సత్పురుషులతో వెళ్ళటం వలన ఇదిగో ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా తెలుసుకోవచ్చు, వివరంగా తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏం చేయాలో అవి చేయటం అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. మన హితాన్ని కోరేటువంటి ఆ బ్రాహ్మణులు ఇదిగో ఈ ప్రదేశంలో ఇచ్చేయండి, ఈ ప్రదేశంలో స్నానం చేయండి, ఈ ప్రదేశంలో నమస్కరించండి, ఈ ప్రదేశంలో పితృకార్యాలు చేయండి అని వాళ్ళు సూచిస్తూ ఉంటారు. తపస్సు చేసే ప్రదేశాలు ఉన్నాయి. ఎంతో మంది మహర్షులు వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి స్పర్శలతో ఆ ప్రదేశాన్ని పావనం చేసినటువంటి ప్రదేశాలు ఉంటాయి. వాటికి ఏ విధంగా మనం నమస్కరించాలి, ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, మనం అక్కడ ఏ విధమైన ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా ఇలాంటి బ్రాహ్మణోత్తములు చెప్తూ ఉంటారు. అంతమంది అట్లా అర్జునుడితో వచ్చినటువంటి బ్రాహ్మణులు సూచిస్తున్నారు. ప్రదదౌ గోసహస్రాణి సుబహూని చ భారత నివేశాంశ్చ ద్విజాతిభ్యః సోऽదత్ కురుసత్తమః. కురుసత్తముడైనటువంటి, కురువంశ శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు అదదత్ అన్నారు. అదదత్ అంటే సహా ప్లస్ అదదత్. అదదత్ అంటే ఇవ్వటం, దానం చేయడం. ఏం దానం చేశారట? గో సహస్రాణి, వేలాది ఆవులని ద్విజాతిభ్యః అదదత్. ద్విజాతి అనే పదానికి అర్థం బ్రాహ్మణులు, రెండవసారి జన్మ ఎత్తినటువంటి వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణోత్తములైనటువంటి వారికి అనేకమైనటువంటి గో సహస్రాలు, సుబహూనిచ, అలా ఒక సహస్రం కాదు, కొన్ని వేలాది ఆవులని ప్రదదౌ, దానం చేశాట. ఏ ఏ ప్రాంతాలలో ఏ విధమైనటువంటి తీర్థస్నానాలు చేయాలి, ఏ విధమైనటువంటి అర్చనలు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, అటువంటి దానాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే దాన్ని శౌచమాత్మనః, ఆయన శుచిగా శుభ్రమై చేయవలసినటువంటి ఆచారాలన్నీ నిర్వహిస్తున్నాడు వారి ఆదేశాలతో. అక్కడి నుంచి బిందు సరోవరం, హిరణ్య బిందోస్తీర్థే చ స్నాత్వా పురుష సత్తమః నివేశాంశ్చ ద్విజాతిభ్యః సోऽదదత్ పురుషోత్తమః. హిరణ్య బిందోస్తీర్థే చ స్నాత్వా పురుష సత్తమః దృష్టవాన్ పాండవ శ్రేష్ఠః పుణ్యాన్యాయతనాని చ. హిరణ్య బిందు తీర్థంలో చక్కగా స్నానం చేసి పుణ్యాత్ముడై పరమపావనమైనటువంటి ఆ పురుషసత్తముడైన అర్జునుడు దృష్టవాన్ పాండవ శ్రేష్ఠ. దృష్టవాన్ అంటే చూడటం. ఏం చూశాడే అంటే పుణ్యమైనటువంటి ఎన్నో ఆశ్రమాలను చూశాట. పుణ్యాని ఆయతనానిచ, అనేక మంది మహర్షులు కొలువైనటువంటి ఆశ్రమ ప్రాంతాలను ఎన్నో చూశాడు ఆ అర్జునుడు. ఆ తర్వాత హిమాలయ పర్వత శ్రేష్టం నుంచి అవతీర్య నరశ్రేష్ఠో బ్రాహ్మణై సహ భారత ప్రాచీం దిశమభిప్రేప్సు జగామ భరతర్షభ. జగామ భరతర్షభ. హిమవత్ పర్వతాల నుండి అవతీర్య కిందకి దిగాడట. ఎప్పుడైతే గంగాద్వారం వచ్చిందో, ఆ గంగాద్వారం అంటే హరిద్వారం, ఆ హరిద్వారం నుంచి పైకి వెళ్ళినటువంటి భూభాగం ఏదైతే ఉందో అదంతా కూడా భువర్లోకము అని పిలువబడుతుంది. భూలోకం కూడా కాదు. అక్కడి నుంచి పైకి మీరు ఊర్ధ్వలోకాన్ని ఏదైతే కొండలపైకి వెళ్ళారో హిమాలయ సానువులకి, అదంతా కూడా భువర్లోకమే. ఇంకా గంగ ఆరంభమైనటువంటి ప్రాంతం నుంచి భూలోకం. అందువలన ఇక్కడ అవతీర్య నరశ్రేష్ఠ, నరశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు అవతీర్య హిమాలయ పర్వతాల సానువుల నుండి దిగి బ్రాహ్మణై సహా, బ్రాహ్మణులతో పాటుగా ప్రాచీం దిశమభిప్రేప్సు సజగామ భరతర్షభ. ప్రాచీం దిశ అంటే తూర్పు దిక్కు. ప్రాచీన్ దిశ తూర్పు దిక్కున అంటే భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, తూర్పు వైపుకి వెళ్ళటం ప్రారంభించాడు హిమాలయాల నుంచి దిగి వచ్చి. అక్కడి నుంచి
ఆనుపూర్వేణ తీర్థాని దృష్టవాన్ కురు సత్తమః. ఆ వెళ్ళేటువంటి ప్రదేశంలో ఎక్కడెక్కడైతే ఏ పుణ్యతీర్థాలైతే ఉన్నాయో, పుణ్యక్షేత్రాలైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టవాన్ దర్శించుకుంటూ వెళ్తున్నాడు కురుసత్తముడైనటువంటి అర్జునుడు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నాడు, పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తున్నాడు. నదీం చోత్పలినీం రమ్యాం అరణ్యం నైమిషం ప్రతి. నైమిషారణ్యానికి వెళ్ళాడు. రమ్యమైనటువంటి నదీ ప్రాంతాలలో విహరించాడు. అరణ్యం నైమిషం ప్రతి. నైమిషారణ్యం అనేటువంటిది అద్భుతమైనటువంటి ప్రదేశం. ఋషులు 12 సంవత్సరాలు సత్రయాగం చేసినటువంటి ప్రదేశం నైమిషయాగం. నైమిష అరణ్యం అనేటువంటి అటువంటి అరణ్యానికి వెళ్ళాడు. అలాగే నందాం అపరనందాం చ కౌశికీం చ యశస్వినీం మహానదీం గయాం చైవ గంగామపి చ భారత. నంద, పరమనంద, కౌశికి, యశస్విని మొదలైనటువంటి మహానదులన్నిటిని కూడా, గంగా, గయకి వెళ్ళాడు. ఆ గయలో అక్కడి నుంచి గంగామపి చ భారత, గంగానది, గయకి వెళ్ళాడు, గంగానదిని చూశాడు. ఈ పైన చెప్పినటువంటి నంద, పరమనంద, కౌశికి మొదలైనటువంటి నదులు ఎన్నో నదులు వందలాది నదులు ఉండేవి భారతదేశంలో. వాటిల్లో ఈ తూర్పు దిక్కు ఏవైతే నదులు ప్రవహిస్తూ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా దర్శించి పావనమయ్యాడు. ఏవం తీర్థాని సర్వాణి పశ్యమానస్తథాశ్రమాన్. ఈ విధంగా సర్వతీర్థాలని పశ్యమాన చూసుకుంటూ వెళ్తూ, తథా ఆశ్రమాన్ అనేకమైనటువంటి రమ్యమైన ఆశ్రమాలని చూసుకుంటూ అక్కడ ఋషుల యొక్క ఆశీస్సులని గ్రహిస్తూ తనని తాను పావనం చేసుకున్నాడు. ఆత్మనః పావనం కుర్వన్ బ్రాహ్మణేభ్యో దదౌ చ గాః. బ్రాహ్మణేభ్యో, బ్రాహ్మణులకి అనేకమైనటువంటి గాహ, ఆవులని, గోవులని దదౌ దానం చేస్తూ తనని తాను పావనం చేసుకున్నాడు పవిత్రమైనటువంటి వృధాపుత్రుడైనటువంటి అర్జునుడు. ఆత్మనః పావనం కుర్వన్ చేసుకుంటూ, అలా దానం చేసుకుంటూ, తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తూ అంగ వంగ కళింగేషు యాని తీర్థాని కానిచిత్ జగామతాని సర్వాణి పుణ్యాన్యాయతనాని చ. అంగదేశము, వంగదేశము, కళింగ దేశము, బీహారు, అలాగే బెంగాలు. కళింగ దేశము అంటే ఒరిస్సా, ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి పేరు ఒరిస్సా. ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ యాని తీర్థాని, ఏ తీర్థాలైతే ఉన్నాయో, ఏ పుణ్య స్థలాలైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ దర్శించాడు. జగన్నాథ స్వామిని దర్శించుకున్నాడు కళింగ దేశంలో, ఒరిస్సాలో. జగామతాని సర్వాణి పుణ్యాన్యాయతనాని చ. పుణ్యమైనటువంటి ఆశ్రమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీరాలలో అవన్నీ కూడా జగామతాని సర్వాణి, ఆ ఆశ్రమాలన్నిటికీ వెళ్ళాట. ఎందుకంటే బ్రాహ్మణోత్తములు ఉన్నారు, వారికి తెలుసు ఎక్కడ ఏ మహర్షులు ఉంటారు, ఎక్కడ ఏ ఆశ్రమాలు ఉంటాయో ఆ బ్రాహ్మణులు నివాసం ఏర్పాటు చేసినాయి. ఎక్కువగా ఆశ్రమాలన్నీ నదీ తీరాలలోనే ఉంటాయి. వీళ్ళు ఆ తీరాలను పట్టుకునే వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ పుణ్యమైనటువంటి ఆశ్రమాలను చూసుకుంటూ దృష్ట్వాచ విధివత్తాని ధనం చాపి దదౌ తతః కళింగ రాష్ట్రద్వారేషు బ్రాహ్మణ పాండవానుగా. విధివత్ అంటే శాస్త్రబద్ధంగా అని అర్థం. శాస్త్ర విధిని అనుసరించి అనేకమైనటువంటి ధనాలని, గోవులని మొదలైనటువంటి వాన్ని కూడా ఇవ్వవలసినటువంటి విధానం చేశాడు, ఎక్కడ ఏ విధానం చేయాలో అలా. అయితే అప్పటిదాకా వచ్చినటువంటి బ్రాహ్మణులు కళింగ దేశం వచ్చేటప్పటికి ఒరిస్సా, అక్కడ జగన్నాథ స్వామి చూసి అక్కడ వాళ్ళు ఆగిపోయారు. అర్జునుడు ముందుకెళ్తున్నాడు. కళింగ రాష్ట్ర ద్వారేషు అంటే ఒరిస్సా. అక్కడ పూరిలో జగన్నాథ స్వామి యొక్క ఆ మందిర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను దర్శనం చేసుకున్నారు. కళింగ రాష్ట్ర ద్వారేషు బ్రాహ్మణ పాండవానుగా. పాండవ అనుగాహ అన్నారు అక్కడ. అంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుని అనుసరిస్తూ వచ్చినటువంటి బ్రాహ్మణులు అభ్యనుజ్ఞాయ, అర్జునుడి యొక్క అనుజ్ఞ తీసుకుని ఇక వాళ్ళు ఆగిపోయారు. కౌంతేయుడు ముందుకెళ్తున్నాడు. అక్కడ అప్పటికి కళింగ రాష్ట్ర ద్వారేషు, ఆ ద్వారంలో ఒరిస్సాలో అప్పటికి జగన్నాథుడి యొక్క మందిరం లేదు, ఆ మందిరం లేదు. కానీ అది పవిత్రమైనటువంటి స్థానంగా చెప్పబడుతుంది అప్పటికి. ఆ స్థానంగా ఆశ్రమాలు, అనేకమైనటువంటి ఆశ్రమాలు నెలకొల్పినటువంటి ఆ ప్రాంతంలో దర్శనం చేసుకున్నాడు. పుణ్యమైనటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. ఎక్కడైనా సరే అవకాశం ఉంటే ఆయన ఎన్నో శివలింగాలను కూడా నెలకొల్పినటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అర్జునుడు స్థాపించినటువంటి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా పావనమవుతూ తనని తాను పావనం చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఆ తర్వాత బ్రాహ్మణులకి అనుజ్ఞ ఇచ్చాడు. రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు. లేకపోతే మేము ఇక్కడ ఆశ్రమంలో ఉండిపోతాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుజ్ఞ ఇచ్చాడు. అభ్యనుజ్ఞాయ కౌంతేయం ఉపావర్తంత భారత. అర్జునుడి యొక్క అనుజ్ఞతో వాళ్ళంతా ఉపావర్తంత వెనుతిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఆశ్రమాలు. అక్కడ దాకా వెళ్దామని అర్జునుడితో ఆ, మాట్లాడుకుని మరి అర్జునుడు తోడున్నాడు. మనకి రక్షణ ఉంటుంది. అంతేకాకుండా అర్జునుడికి కూడా చూపించవలసినవి చూపించవచ్చు. అర్జునుడి ద్వారా దానాలు పుచ్చుకోవచ్చు. చక్కగా బ్రాహ్మణులు సత్కాలక్షేపంగా అందరూ కలిసి గుంపుగా వెళ్ళారు. ఇక్కడ అర్జునుడిని వదిలిపెట్టారు. అయితే సతు సహా అంటే అతడు ఆ అర్జునుడు తైరభ్యనుజ్ఞాత ఆ బ్రాహ్మణుల యొక్క అనుజ్ఞ తీసుకుని అర్జునుడు కూడా కుంతీపుత్రో ధనంజయ సహాయైరల్పకైः శూరః ప్రయయౌ యత్ర సాగరః. ఎక్కడైతే సాగరం ఉంటుందో ఆ సాగరం ఒడ్డుకు వెళ్ళాట. ప్రయయౌ అంటే వెళ్ళటం. సూర్యుడైనటువంటి ఆ కుంతీపుత్రుడైనటువంటి ధనంజయుడు సహాయై అల్పకై శూరః కొద్ది మందితో, ఎక్కువ మంది ఆగిపోయారు. అతి కొద్ది మందితో ఎవరైతే వస్తారో అనుసరించగలరో వాళ్ళతో పాటుగా సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎత్ర సాగరః సకళింగాన్ అతిక్రమ్య కొంతకాలం పాటు ఆ ఆశ్రమ ప్రాంతాలు ఆ సాగర సముద్ర తీరంలో విహరించి కళింగ పట్టణం నుండి మళ్ళీ తిరిగి ముందుకు వెళ్ళాడు. అంటే ఒరిస్సా నుంచి ఇంకాస్త కిందకి వెళ్ళాడు. సకళింగాన్ అతిక్రమ్య అతిక్రమ్య అంటే దాటి ఆ ప్రాంతాలని దాటి దేశాన్ ఆయతనాని చ ధర్మ్యాని రమణీయాని ప్రేక్షమాను అని ఉండాలి. నా పడింది ప్రేక్షమాను. హర్మ్యాని రమణీయాని ప్రేక్షమాణో యయౌ ప్రభు. యయౌ అంటే వెళ్ళటం. రమ్యమైనటువంటి ప్రదేశాలని, ఆశ్రమాలని, సుందరమైనటువంటి ఎన్నో ప్రాంతాలని ప్రేక్షమాణ చూసుకుంటూ చూసుకుంటూ ప్రభు అయినటువంటి అర్జునుడు బయలుదేరాడు అక్కడి నుంచి. ఒరిస్సా నుంచి సముద్ర తీరం వైపు కిందకి దిగుతున్నాడు. అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాట? మహేంద్ర పర్వతం దృష్ట్వా తాపసైరుపశోభితం గోదావర్యాం తతః స్నాత్వా తామతీత్య మహాబలః. మహేంద్ర పర్వతానికి చేరుకున్నట్ట. మహేంద్ర పర్వతం దృష్ట్వా ఎట్లాంటి మహేంద్ర పర్వతం? తాపసై ఉపశోభితం. తాపసులు అంటే మహర్షులు. ఎంతో మంది మహర్షులు వారి యొక్క ఆశ్రమాలు వాళ్ళ యొక్క తపశ్శక్తితో శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి మహేంద్ర పర్వతాన్ని చూశాట ఆ సముద్ర ప్రాంతంలో. మహేంద్ర పర్వతం అంటే మనకి రామాయణంలో వస్తుంది. సుందరాకాండలో హనుమంతుల వారు ఆ పర్వతం మీద నుంచి ఒక్కసారిగా పైకి ఆ లంఘించి సముద్రం దాటి లంకకి చేరుకున్నటువంటి పర్వతమే మహేంద్ర పర్వతం. మహేంద్ర పర్వతం అని చెప్పబడేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ అని ఏదైతే ఉందో తమిళనాడులో ఆ ప్రాంతాన్ని మహేంద్ర పర్వత ప్రాంతంగా చెప్పవచ్చు. అయితే వేరే ప్రాంతాలలో వేరే రాష్ట్రాలలో కొన్ని పర్వతాలని మహేంద్ర పర్వతం అని కూడా పిలుస్తారు. అది ఒరిస్సాలో ఒకటి ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో కూడా ఒకటి ఉండొచ్చు. కానీ అసలైన మహేంద్ర పర్వతం అక్కడి నుంచి హనుమంతుల వారు లంఘించలేదు. సముద్రాన్ని హనుమంతుల వారు లంఘించింది వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఉన్న పర్వతం మహేంద్ర పర్వతం. ఇక్కడ చెప్తున్నది కింద చూసారా గోదావరి తీరం అన్నారు. గోదావరి తీరం అంటున్నారు కాబట్టి కిందకి వస్తున్నారు కాబట్టి స్వామి అర్జునుల వారు అక్కడ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలను తిరుగుతున్నాడు. కాబట్టి మహేంద్ర పర్వతం అంటే కింద తమిళనాడు దగ్గర ఉన్నటువంటి పర్వతంగానే మనం గ్రహించవచ్చు. మహేంద్ర పర్వతం దృష్ట్వా తాపసైరుపశోభితం గోదావర్యాం తతః స్నాత్వా గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించాడు అర్జునుడు. తాం అతీత్య మహాబల మహాబలుడైనటువంటి అర్జునుడు తాం అతీత్య ఆ నదీ స్నానం చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాట? కావేరీ కావేరీ నది దగ్గరికి వెళ్ళాట. కావేరీ నది అంటే కర్ణాటక తమిళనాడులో ప్రవహించేటువంటి నది కావేరీ జలాలు. దాదాపు ఒక 600-700 కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఈ రెండు రాష్ట్రాలలో. అక్కడి నుంచి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. సంగమ ప్రాంతాన్ని కావేరీ జలాలని ఇవన్నీ చూశాట అర్జునుడు. కావేరీ తాం సమాసాద్య సంగమే సాగరస్య చ. కావేరీ నదిని అంటే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను కూడా సందర్శించినట్టే. ఎందుకంటే ఆ కావేరీ నది సంగమ ప్రాంతం అంటున్నారు. అక్కడ సంగమం ఎక్కడ కలుస్తుంది అంటే తమిళనాడు దగ్గర కలుస్తుంది. ఆ సంగమ ప్రాంతం దగ్గర కూడా స్వామి అర్జునుడు వెళ్ళటం జరిగింది. సాగర సంగమం దగ్గరికి వెళ్ళాడు ఆ ప్రాంతాలకు. ఇవన్నీ అర్జునుడు తిరిగినవి.
ఇలా వ్యాసులు వారు చెప్పారు అంటే ఇవన్నీ తిరగటానికి అర్జునుడికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పట్టి ఉండొచ్చు, ఎన్ని నెలలు పట్టి ఉండొచ్చు? ఎక్కడ హిమాలయాలు, ఎక్కడ తమిళనాడు, ఈ ప్రాంతాలన్నీ తిరగాలంటే కర్ణాటక దాకా రావాలంటే అర్జునుడికి ఎన్ని నెలలు పట్టొచ్చు? మరి 12 నెలల వ్యవధయ, 12 సంవత్సరాల వ్యవధి ఆలోచించుకోవాలి కదా. పోనీ 12 నెలలు, ఇప్పటిదాకా 12 నెలలు తీసుకోవచ్చు. సుమారుగా 10-12 నెలలు ఇదిగో ఒక్కో నెల అట్లా గడుపుతూ తీరాలలో నడుచుకుంటూ రావచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఊర్ధ్వం, ఇక్కడ దాకా వచ్చినటువంటి అర్జునుడు మళ్ళీ పైకి వెళ్ళాట. ఎక్కడికంటే మళ్ళీ అస్సాం, మేఘాలయ, మణిపూర్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాడు. స్నాత్వా సంపూజ్య దేవాంశ్చ పితృంశ్చ మునిభిః సహా. ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేసి చక్కగా దేవతల్ని, పితృదేవతల్ని, మునుల్ని వాళ్ళందరినీ కూడా పూజించి అర్చించి సముద్ర తీరేణ, ఆ సముద్ర తీరంలోనే పైకి వస్తూ మళ్ళీ శనై మణలూరం జగామహ. శనై అనే పదానికి అర్థం మెల్లగా అన్నట్టు. మెల్లగా ప్రయాణం చేస్తూ అర్జునుడు మణలూరు నగరం అంటే మణిపూర్ నగరం, ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి మణిపూర్, మణలూరం జగామహ. తత్ర సర్వాణి తీర్థాని పుణ్యాన్యాయతనాని చ. ఆ మణలూరు నగరంలో పుణ్యమైనటువంటి తీర్థాలు, ఆశ్రమాలని దర్శిస్తూ అభిగమ్య మహాబాహురభ్యగచ్చన్ మహీపతిం. అగచ్చన్ మహీపతిం. అక్కడ మహాబాహు అయినటువంటి అర్జునుడు మహీపతి, ఆ మణలూరు రాజు మహారాజు దగ్గరని వాళ్ళని కూడా దర్శించడం జరిగింది. మణలూరేశ్వరం రాజం ధర్మగ్నం చిత్రవాహనం. ఎవరిని కలిశాట అంటే మణలూరేశ్వరం అంటే మణిపూరు పరిపాలించేటువంటి రాజు చిత్రవాహనుడు అనేటువంటి మహారాజుని, ధర్మజ్ఞుడైనటువంటి చిత్రవాహనుడిని దర్శించడం జరిగింది అర్జునుడు. అయితే ఈ చిత్రవాహనుడికి చిత్రాంగద అనేటువంటి కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెని దర్శించి అర్జునుడే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడు ఇక్కడ. తస్య చిత్రాంగదా నామ దుహిత చారుదర్శన. దుహిత అంటే కుమార్తె, తస్య అంటే ఆ చిత్రవాహనుడికి చిత్రాంగద అనేటువంటి పేరు కలిగిన కుమార్తె ఎట్లాంటిది ఆవిడ? చారుదర్శన, సుందరమైనటువంటిది అనర్థం. లావణ్యవతి, చూడచక్కనైనటువంటి కూతురు. అట్లాంటి ఆవిడ పేరు చిత్రాంగద. చిత్రవాహనుడు చిత్రాంగద అనే పేరుతో కలిగినటువంటి ఆమెను అర్జునుడు చూసి తాం దదర్శపురే తస్మిన్ విచరంతి యదృచ్ఛయా. ఆవిడ్ని చూడంగానే ఆ మణిపూర నగరంలోనే తాం దదర్శ, ఆమెను చూసినటువంటి అర్జునుడు విచరంతి యదృచ్ఛయా, ఆ మణిపూర్ నగరంలో అనుకోకుండా సంచరిస్తున్నటువంటి ఆ రాకుమారుని చూసి ఇష్టపడ్డాడు. దృష్ట్వా చ తాం వరారోహాం చకమే చైత్రవాహిని. వరారోహం, అందమైనటువంటి ఆమెను ఈ అర్జునుడు మోహించడం జరిగింది, ఇష్టపడటం జరిగింది. ఆమెను పొందాలనుకుని ఇక వివాహం చేసుకోవాలని చెప్పి ఆమె యొక్క తండ్రి చిత్రవాహనుణ్ణి అడగడానికి వెళ్ళాడు, మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అభిగమ్య చ రాజానం అవదత్స్వం ప్రయోజనం. అభిగమ్య రాజానం, రాజానం అభిగమ్య అంటే రాజు దగ్గరికి వెళ్ళి, అర్జునుడు అభిగమ్య ఎదురు వెళ్ళి అవదత్ స్వప్రయోజనం, తన యొక్క ప్రయోజనం, తాను ఎందుకు వచ్చాడు, ఏ కార్యం మీద వచ్చాడు అనేటువంటిది అవదత్, మహారాజుకి నివేదించాడు. ఏమని? దేహి మే కల్వి మాం రాజన్ క్షత్రియాయ మహాత్మనే. అదొక్క పదమే చెప్పారు. ఏమని అడిగాడంటే దేహి, మాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. ఎవరినివ్వాలి? ఇమాం రాజన్ క్షత్రియాయ మహాత్మనే. నేను క్షత్రియుణ్ణి, ఓ మహాత్మనే, మహానుభావ, క్షత్రియుడైనటువంటి నాకు మీ రాజకుమార్తెను, మీ కూతురుని దేహి, మే దేహి, నాకు ఇవ్వండి, నాకు వివాహం జరిపించండి మీ అమ్మాయితో అని చెప్పి స్వయంగానే అర్జునుడు అడగటం జరిగింది ఇక్కడ. ఆ మాట వినేటప్పటికీ తండ్రి అయినటువంటి చిత్రవాహనుడు ఒక నియమం పెడుతున్నాడు. ఏం నియమం అది? నీకు ఇస్తాను నాయన, అసలు నువ్వెవరో చెప్పు, నీ వివరాలు ఏంటో చెప్పు, నీ కులగోత్రాలు ఏంటో చెప్పు అంటూ అడుగుతున్నాడు మొట్టమొదట. అర్జునుణ్ణి అని చెప్పిన తర్వాత అప్పుడు ఒక నియమం పెట్టాడు. అదేంటో ఇక్కడ చూద్దాం. తచ్చుత్వా త్వబ్రవీత్ రాజా కస్య పుత్రోసి నామ కిం.
ఆ మాట వినంగానే రాజు ఏమని అడుగుతున్నాడు? కస్య పుత్రః అసి నామ కిం అసి నామ కిమస్తి, నీ పేరేంటి నాయన, ఎవరి కుమారుడి నువ్వు అని చెప్పి మొట్టమొదట ప్రశ్నించాడు. ఉవాచ తం పాండవోహం కుంతీపుత్రో ధనంజయ. ఆ మాట వినేటప్పటికీ చిత్రవాహనుడికి తన పరిచయం, నేను పాండురాజు యొక్క కుమారుణ్ణి, కుంతీపుత్రుణ్ణి, ధనంజయుణ్ణి అని చెప్పాడు. ఆ పరిచయం చాలు, అదే ఎక్కువ. ధనంజయుడు అంటే చాలు. ఆ మాట వినేటప్పటికీ తమువాచ అధ రాజాస సాంత్వపూర్వమిదం వచ. వెంటనే సాంత్వపూర్వ వచనాలు ఈ విధంగా పలుకుతున్నాడు. తనకిష్టమే. వెంటనే ధనంజయుడు అంటే ఇక తిరిగేమంది, ఇట్లాంటి అల్లుడు ఎవరికి దొరుకుతాడు? కాబట్టి సాంత్వపూర్వంగా. కాకపోతే పూర్వకాలంలో మనం ఇప్పుడు మామూలుగా ఎలా అయితే ఆ కట్నం అనేటువంటిది ఎలా అయితే ఉండదో, పూర్వం కన్యాశుల్కం, కన్యని ఇచ్చినప్పుడు వాళ్ళే శుల్కం ఇచ్చేవాళ్ళు, పెళ్లి కుమారుడే ఇచ్చేవాడు. అట్లాంటి శుల్కం కింద ఒక నియమం పెడుతున్నాడు ఇక్కడ ఆ మహారాజు. ఆ శుల్కం ఏంటంటే, రాజా ప్రభంజనో నామ కులేస్మిన్ సంబభూవ. తన వంశ చరిత్రలో జరిగిన ఒక ఘటనని చెప్తున్నాడు చిత్రవాహనుడు. మా వంశంలో ప్రభంజనుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడయ్యా. రాజా ప్రభంజనో నామ. ఎక్కడ ఉండేవాడు? కులే అస్మిన్ సంబభూవ. అస్మిన్ కులే, మా యొక్క వంశంలో, మా కులంలో ప్రభంజనుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి సంతానం లేక శివుడి గురించి తపస్సు చేశాడు. అపుత్ర ప్రసవేనార్ధి తపస్తేపే స ఉత్తమం. ఉత్తమమైనటువంటి తపహ తేపే, ఉత్తమమైనటువంటి గొప్ప తపస్సు చేశాడు. దేనికోసం అంటే, అపుత్ర, పుత్రులు లేని కారణంగా, ప్రసవేన అర్ధి, సంతానం కోసం. ఆ సంతానాన్ని అర్థించి తపస్సు చేశాడు. ఎట్లాంటి తపస్సు? ఉగ్రేణ తపసాతేన దేవదేవ పినాకధృక్. పినాకధృక్ అంటే పినాకపాణి. పినాకం అనేటువంటి ధనస్సుని హస్తములను ధరించినటువంటి పరమేశ్వరుణ్ణి, దేవదేవుడైనటువంటి పరమేశ్వరుని మెప్పించాడు తన యొక్క ఉగ్రమైనటువంటి తపస్సుతో. ఆ తపస్సుకి మెచ్చి ఈశ్వరస్తోషిత. తోషిత అంటే సంతోషించి, ఈశ్వరుడు సంతోషించాడు. ఈశ్వరస్తోషిత పార్థ దేవదేవ ఉమాపతి. దేవదేవుడైనటువంటి ఉమాపతి ఆ ఉగ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి ప్రభంజన మహారాజుకి వరం ఇవ్వటం కోసం సంతోషిస్తూ వచ్చాడు. సతస్మై భగవాన్ ప్రాదాత్ ఏకం ప్రసవం కులే. ఏకైకం ప్రసవం కులే. సతస్మై, సహ అంటే ఆ భగవంతుడు, ఈశ్వరుడు, తస్మై ప్రాదాత్, మహారాజు ప్రభంజన మహారాజుకు వరం ఇచ్చాట. ఏమని వరం అంటే, ప్రాదాత్ ఏకైకం ప్రసవం కులే. మీ కులంలో ఒక్కొక్క మహారాజుకి ఒక్కొక్క సంతానమే కలుగుతుంది అని వరం ఇచ్చాడు. ఒక సంతానం కలుగుతుంది, తప్పకుండా వంశోద్ధారకుడు పుడతాడు. ఎక్కువ మంది కాదు, ఒకడు పుడతాడు. ఎవరు లేకుండా ఉండటం కంటే ఒకళ్ళు ఉండటం మంచిగా, ఒకడిని ఇస్తున్నానని చెప్పి పరమేశ్వరుడే ఏకైకం ప్రసవం కులే, మా కులంలో ఒక సంతానం ఉండేట్టుగా వరమిచ్చాడు. అయితే ఏకైక ప్రసవస్తస్మాత్ భవత్యస్మిన్ కులే సదా. అప్పటి నుంచి పరమేశ్వరుడి యొక్క వరప్రసాదంతో ఏకైక ప్రసవ, ఒక్కొక్క కుమారుడు మా వంశంలో అలా అలా పుట్టడము, రాజ్య పరిపాలన చేయటం, పుట్టడము, రాజుగా ఉండటము, పరిపాలన చేయటం, ఇలా జరుగుతూ వచ్చాయి. తేషాం కుమారా సర్వేషాం పూర్వేషాం మమ జగ్నిరే. మమ పూర్వేషాం, నా పూర్వం ఉన్నటువంటి మహారాజులు అందరికీ కూడా, సర్వేషాం కుమారాహ జగ్నిరే, అందరికీ కుమారులు పుట్టారు, నాకు మాత్రం కూతురు పుట్టింది. అది చెప్తున్నాడు. మమ పూర్వేషాం సర్వేషాం రాజానం కుమారాహ జగ్నిరే, కుమారులు పుట్టారు. కాకపోతే ఏకా ఏకాచ మమ కన్యేయం కులస్యోత్పాదిని భృశం. నాకు మాత్రం మమ ఏకాచ కన్య ఇయం, ఇదిగో ఈ ఒక్కే ఒక్క కన్య పుట్టింది. ఈవిడే కులస్య ఉత్పాదిని భృశం, తప్పకుండా నా కులాన్ని, నా వంశాన్ని ఉద్ధరించేటువంటి స్త్రీ ఈ కూతురు. ఈమె జన్మించింది. కుమార్తె అయినప్పటికీ కూడా పుత్రో మమాయమితి మే భావన పురుషర్షభ. నా పూర్వీకులకందరికీ కూడా కుమారుడు పుట్టారు, నాకు కన్య పుట్టినప్పటికీ కూడా నా భావన ఏంటంటే, మే పుత్ర మమ అయమితి, కూతురైనా కూడా పుత్రుల్లాగానే చక్కగా అన్ని విద్యలు నేర్పిస్తూ, అన్ని యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తూ,
విద్యాబుద్ధులతో పాటుగా అలా పెంచి పెద్ద చేశాను, పుత్రుడిలాగా పెంచాను. పుత్రికా హేతు విధినా సంగీతా భరతర్షభ తస్మాదేక సుతోయోస్యాం జాయతే భారతత్వయ. హే భారత అనేది సంబోధన. ఓ అర్జున, త్వయా నీ వలన, తస్మాత్ ఏకస్సుతో యో అస్యాం. అస్యాం అంటే ఈమెకు గనక ఒక కుమారుడు జన్మిస్తే ఆ కుమారుణ్ణి శాస్త్రబద్ధంగా ఇదిగో తర్వాత నాకు కుమారుడుగా అంటే పౌత్రుణ్ణి నా కుమారుడిగా భావించుకుని తనకి రాజ్యం అప్పచెప్పేస్తాను, అతనికి రాజ్యం అప్పచెప్పేస్తాను. అంతేకాకుండా పుత్రికా హేతు విధినా సంగీత భరతర్షభ, నేను నా కుమార్తెని పుత్రుల్లాగానే భావించుకుంటూ ఇలా పెంచుతున్నాను. పుట్టబోయేటువంటి నా పౌత్రుణ్ణి కూడా, నీ వలన పుట్టబోయేటువంటి పౌత్రుణ్ణి కూడా ఇదిగో ఇక్కడే ఉంచుతాను. అమ్మాయి ఇక్కడే ఉంటుంది, అబ్బాయి ఇక్కడే ఉంటాడు. వాడు నాకు రాజు అవ్వాలి, అమ్మాయి ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇది నాకు శుల్కంగా నువ్వు తీసుకుని గ్రహించి వివాహానికి అంగీకరించు. ఏతత్ శుల్కం, శుల్కము అంటే కన్యాశుల్కం. కన్యని నేను ఇస్తున్నాను కాబట్టి మగవారే శుల్కం ఇవ్వాలి. ఏతత్ శుల్కం భవత్వస్యాః కులకృత్ కులకృత్ కులకృత్యాయతామిహ. కులకృత్ అన్నాడు అంటే నా వంశం కోసం, నా వంశాభివృద్ధి కోసం ఈ పిల్లవాడు జన్మించుగాక నీ వలన. ఇదిగో ఈ శుల్కాన్ని గ్రహించి నువ్వు వివాహం చేసుకోవయ్యా, ఇది నేను పెట్టవలసిన నియమం. అంటే వివాహానంతరం అమ్మాయి ఇక్కడే ఉంటుంది, మనవడు ఇక్కడే ఉంటాడు. దానికి అంగీకారం అయితే వివాహం చేసుకో అన్నాడు. ఇష్టపడ్డాడు దానికి. ఏతేన సమయేనేమాం ప్రతిగృహ్ణీష్వ పాండవ. పాండవుడైనటువంటి అర్జునుడు ప్రతిగృహ్ణీష్వ, నువ్వు ఇట్లా గనక నీకు ఇష్టమైతే ఓ పాండవ మా అమ్మాయిని గ్రహించు, నువ్వు ప్రతిగృహ్ణీష్వ. ఏమిటి? ఏతేన సమయేన, సమయము అంటే నియమం. ఈ నియమం గనక నీకు ఇష్టమైతే గనక ప్రతిగృహ్ణీష్వ పాండవ, మా అమ్మాయి పాణిగ్రహణం చేయవచ్చు నువ్వు అని చెప్పి మహారాజు చెప్పేటప్పటికి అర్జునుడు సరే అన్నాడు. సహ తథేతి, తథా ప్లస్ ఇది, తథాస్తు ఇది. సహ అంటే అర్జునుడు. ఆ అర్జునుడు తథేతి ప్రతిజ్ఞాయ తాం కన్యాం ప్రతిగృహ్య చ, ఆ కన్యని స్వీకరించాడు. ఆ నియమానికి కట్టుబడి అర్జునుడు. అదేంటి మరి? ధర్మంగా 12 నెలలు బ్రహ్మచారిగా ఉంటానన్నాడు కదా, అట్లాంటిది వివాహం చేసుకోవటం ఏమిటి అంటే, ఇదిగో చివరి శ్లోకంలో దానికి చక్కటిగా వివరణ ఇస్తున్నారు వ్యాసులు వారు. ఎప్పుడు చేసుకున్నట్ట వివాహము అంటే ఇక సందేహం లేదు దీంట్లో. మాసే త్రయోదశే పార్థ కృత్వా వైవాహికీం క్రియాం. దోషమే లేదు అసలు అర్జునుడికి. ఎందుకంటే త్రయోదశ అంటే 13, మాసే అంటే నెలలు. 13 మాసములు పూర్తయిన తర్వాత కృత్వా వైవాహికీం క్రియామన్నారు. అప్పుడు వివాహ క్రియ పెట్టుకున్నాడు, ముహూర్తం అప్పుడు పెట్టుకున్నాడు. అప్పటిదాకా హాయిగా అక్కడే ఉన్నాడు. మాసే త్రయోదశే అంటే ఈ 12 నెలలు కూడా మధ్యలో జరిగినటువంటి కాలం అంతా కూడా తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. హిమాలయ పర్వతాల నుంచి కూడా ఇక్కడ కింద ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఒరిస్సా, లేకపోతే కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు తిరిగి వచ్చి మళ్ళీ మణిపూర్ దాకా వెళ్ళటానికి అన్ని నెలల కాలం పట్టింది అని మనం ఊహించుకోవచ్చు. 13వ నెలలో మణిపూర్కి వెళ్ళాడు. అక్కడ 13వ నెలలో ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. చాలా స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ఇది ధర్మహాని కానే కాదు. 12 నెలలు వనవాసము బ్రహ్మచర్యత్వానికి ఇవో ఈ వివాహం అసలు దోషమే కాదు. 13వ నెలలో వివాహం చేసుకున్నట్ట. అక్కడ కూడా వివాహం చేసుకున్నాక ఉవాస నగరే తస్మిన్ మాసాం స్త్రీన్ సతయా సహా. త్రీన్ మాసాన్ అంటే 3 నెలలు అని స్పష్టంగా చెప్పారు. 3 నెలలు అని ఇక్కడ చెప్పారు. కొన్ని పుస్తకాలలో 3 సంవత్సరాలుగా చెప్పారు. కొన్ని ప్రతులలో మీరు ఏది తీసుకున్నా గ్రహించుకోవచ్చు. ఎందుకంటే ధర్మము వనవాస జీవితం అయిపోయింది. 1 సంవత్సరం కాలం పాటు వనవాసం అని ఇచ్చారు. ఆ వనవాస కాలం కూడా అయిపోయింది. కాబట్టి అది వివాహం అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వనవాస దీక్ష అయిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఇలా గడిపాడు. వెంటనే అంతఃపురానికి వెళ్ళాలా, ధర్మరాజు దగ్గరకో లేకపోతే ద్రౌపది దగ్గరకో వెళ్ళాలా అర్జునుడు. ఇలా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఉవాస నగరే తస్మిన్, తస్మిన్ తస్మిన్ అంటే అక్కడ మాసాం స్త్రీన్ అన్నారు. 3 నెలలు లేకపోతే 3 సంవత్సరాలని కొన్ని ప్రతులలో ఉన్నది, అది కూడా మీరు స్వీకరించవచ్చు. సతయా సహా, తయ అంటే ఆమెతో పాటుగా. ఆ తర్వాత ఆమె వలన ఒక పుత్రుణ్ణి పొంది ఆ పుత్రుడితో పాటు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది శుల్కం కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం, ఆ నియమం ప్రకారం
అర్జునుడు అక్కడ మణిపూర్ నగరంలో ఉండటం జరిగింది. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వం అంటారు దీన్ని. అర్జున వనవాస పర్వణి 35 అధ్యాయ సమాప్త. 235 అధ్యాయాలు సమాప్తమైనవి. ఇంకొక 25 అధ్యాయాలు చెప్పుకుంటే ఆది పర్వం సమాప్తమైపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.